కాశ్మీరీ ఆడవాళ్ళని పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అంటూ అంటే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటుంటారు. ఆ పేరుతో కాశ్మీరీ ఆడవాళ్ళకి భర్తల్ని దూరం చేసి, పిల్లల్ని దూరం చేసి, ఒంటరి మహిళల్ని చేసి, ఒక రొట్టిస్తే పడుకోవాలనేటటువంటి దుర్మార్గపు చర్య చేసింది ఎవరు? పాకిస్తాన్. అందువల్లనే ఇప్పుడు భారత్‌లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని కాశ్మీర్‌లో ఉన్నటువంటి ముస్లింలు ప్రేమిస్తున్నారు. అదే ఇక్కడేమో వాళ్ళని లైంగికంగా వాడుకున్నాం మనము. ఈ ముక్కని పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి దేవ్‌బంద్ మత బోధకుడు ముఫ్తీ సయీద్ ఖాన్ చేసినటువంటి ఒక ఉపన్యాసంతో ప్రపంచమంతా తెలిసింది. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలు కూడా తీర్చకుండా లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్నారంటూ ఆయన మాట్లాడాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడైన కశ్మీర్ మన కపటత్వం అనే అంశం మీద జరిగిన ప్రసంగంలో కశ్మీర్‌లో తిరుగుబాటు చీకటి కోణాన్ని బట్టబయలు చేశారు. తమను తాము మతపరమైన యోధులు లేదా ముజాహిదీలుగా అభివర్ణించుకునే ఉగ్రవాదులు నిస్సహాయ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తున్నారు. శరణార్థి శిబిరాల్లోని కశ్మీరీ ముస్లిం మహిళలు, బాలికలు ఒక్క రొట్టె కోసం తమ శరీరాల్ని పాన్పుగా మార్చాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చారు.